జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రాజస్థాన్కు సంబంధించి మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? రాజస్థాన్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏలుబడిలో ఉండాలి. ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ. ఈ భజన్లాల్ శర్మ గారు పెద్ద ఎక్కువగా మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారనమాట. అనవసరంగా మీడియా ముందుకు రారు, పైగా పబ్లిసిటీ పిచ్చిలే, ఏదో ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిగా ఈ భజన్లాల్ శర్మకు ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు అయితే వస్తుంది. రాజస్థాన్లో పెట్టుబడుల కోసం ఒక సమిట్ను ఏర్పాటు చేసి దాదాపుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించారు భజన్లాల్ శర్మ గారు. అవినీతి రహిత పాలనను అందిస్తారనమాట. అదేవిధంగా ఈ జాంబిగాళ్ళందరూ ఉంటారు కదా, ఏది మత పిచ్చితో కొట్టుకుంటూ ఉంటారు చూడు, వాళ్ళందరినీ కూడా ఉక్కుపాతంతో అణిచేస్తున్నారు. ఇకపోతే నిన్న ప్రవేశపెట్టినటువంటి ఈ రాజస్థాన్ బడ్జెట్ చూస్తే ఎలాంటి వాళ్ళైనా కూడా ఔరానహమానరు. రాజస్థాన్ బడ్జెట్ను నిన్న దియా కుమారి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈవిడ వచ్చేసి రాజస్థాన్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట, ఆర్థిక శాఖ మంత్రి. సరే, ఇప్పుడు ఆ బడ్జెట్కి సంబంధించి కొన్ని వివరాలను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? రాజస్థాన్లో ఈ సంవత్సరం యువతకు 1,25,000 ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించున్నారనమాట. ఈ ఉద్యోగాల కల్పన అంతా కూడా బహిరంగంగానే జరుగుతుంది. ఈ ఉద్యోగాల కల్పనను, ఉద్యోగస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేక వెబ్సైట్లో పొందుపరుస్తారనమాట. కాబట్టి ఎవరైనా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే సూర్య స్కీమ్ పథకం కింద జాతి, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా పేదవాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 150 యూనిట్ల ఉచిత కరెంట్ని అయితే అందిస్తున్నారు. ఇకపోతే రాజస్థాన్లో వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయి, ఎందుకంటే అదంతా కూడా ఎడారి ప్రాంతం కాబట్టి. కురిసిన వర్షపు నీటిని ఒడిసిపెట్టి ఉంచడానికి రాజస్థాన్ వ్యాప్తంగా 50,000 సరస్సుల నిర్మాణం చేయనున్నారనమాట. మీరు వింటాను, నిజమే. అక్షరాల 50,000 సరస్సులు అంటే చెరువులు అంటారు చూడు, అయ్యి 50,000 చెరువుల నిర్మాణం అంటే ఏం తమాషా చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే అందుకు కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించేశారు. ఇకపోతే ఈ రాజస్థాన్ రాష్ట్రం ముంబై, పూణే మహానగరాల నుంచి ఢిల్లీకి వెళ్లే మార్గంలో ఉంటుంది. అంటే ముంబై, పూణే నుంచి రాజస్థాన్ మీదుగానే ఢిల్లీ అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. దీంతో రాజస్థాన్లోని అన్ని ప్రాంతాలను కూడా కలుపుతూ 9 ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మించాలని చెప్పేసి ఈ బడ్జెట్లో పొందుపరిచారు. అది కూడా ఏంది, 3 సంవత్సరాల్లో పూర్తవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారనమాట. చూడండి ఎంత గొప్ప విషయం. ఇకపోతే హిందూ పూజారులకు ఈ ధూపదీప నైవేద్యాలకు పోను అవి కాక 7,500 రూపాయల గౌరవ వేతనాన్ని కూడా పూజారులకైతే ఇవ్వనున్నారనమాట. ఇకపోతే పురాతన దేవాలయాలను అభివృద్ధి చేయడం, శిథిలమైన దేవాలయాలను పునర్నిర్మించడం కూడా చేయనున్నారు. ఇందుకోసం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 500 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలుస్తుంది. ఏందియా, ఏ మామూలు విషయం ఇదే. ఇకపోతే ఈ ఒక్క సంవత్సరంలో రాజస్థాన్లో ఉన్నటువంటి 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి రహదారులను అయితే నిర్మించున్నారు. అంటే 200 నియోజకవర్గాలకు కలిపి 2,000 కోట్ల రూపాయలు విలువైన రహదారులను అయితే నిర్మించున్నారనమాట. ఇక కులం, జాతి, మతం, వర్గం, వర్ణంతో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ మెడికల్ ఫెసిలిటీను, అదేవిధంగా ఉచితంగా మెడిసిన్స్ అందిస్తున్నారనమాట. ఇక సగం రాజస్థాన్ రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా ఏకంగా 10 గిగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణం కూడా చేయనున్నారు. ఇకపోతే రైతులకు అందించే కిసాన్ సమ్మాన్ నిధిని 6,000 నుంచి 9,000 రూపాయలకు పెంచున్నారు. చూసినారు కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి మీకు కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఈ బడ్జెట్ నిజంగా ఎంతో చాలా అద్భుతంగా ఉండాలి. ఇక్కడ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్న సంబంధం లేకుండా పేదవాళ్ళందరినీ సరిసమానంగా చూస్తా అన్ని పథకాలను అందరికీ వర్తింపజేస్తున్నారు. పైగా ఈ పథకాలతో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎటువంటి పక్షపాతం కూడా లేకుండా అభివృద్ధి ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తున్నారనమాట. అన్ని ప్రాంతాలకు అందరికీ బడ్జెట్ అంటే ఇట్టుండాలి. ఈ విషయంలో రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం అయితే చాలా గొప్పగా పనిచేస్తుంది. భజన్లాల్ శర్మ గారు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ పాలన వేరుగా ఉంటుంది. అది ఏమైనా కూడా చూశారు ఏడైనా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి అనేది ఏడన్నా ఉండదా? నాకైతే కనపడదు. కొంతమంది కనపడుతుంది, ఎందుకంటే ఆ పచ్చకామెలో వచ్చిన వాళ్ళకు లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు కొంతమందికి అట్లాంటివి కనపడతాయి. అది ఒకవేళ ఎవడన్నా తప్పు చేసినా కూడా ఏ స్థాయిలో ఉండారు, ఏ స్థాయి నాయకుడు అనేది కూడా చూడరు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఏది మిగతా పార్టీలో లాగా వెనకేసుకుంటారు. అది మాత్రం పక్కా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.